నమస్తే, వెల్కమ్ టు వీడియోస్టల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేదల పక్షాన జీవితాంతం ఉంటానని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. దీపావళికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పూర్ణాహుతిలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి. జీవితాంతం పేదల పక్షాన ఉంటాను, ఊపిరిపోయే వరకు, చివరి రక్తపు బొట్టు వరకు పేదలకు సేవ చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదల కష్టాలు తెలుసుకోవటానికి ప్రతి నెల ఒక గ్రామానికి వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈ దీపావళికే 3 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గృహ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. పేదలకు ఇల్లు, భూమి ఇవ్వటం తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 10 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు. దీనివల్ల ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈ నెల 4వ తేదీన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ఇలా ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రాష్ట్రంలో, దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 3 రెట్లు ఎక్కువ ఉంది. అప్పుడప్పుడు మర్చిపోతారు. దీపం పెట్టింది నేనే, గుర్తుందా తల్లి అని అడుగుతున్నా. 98, 99లో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా. అవునా కాదా అని అడుగుతున్నా ఇక్కడే ఆడబిడ్డలందరినీ. మళ్ళీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు మీ పొదుపు చూస్తే 20,000 కోట్లుంది. మీరు అప్పులు తీసుకునేది చూస్తే 50,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఉంది, అక్కడ ఒక 22 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు కూడా దగ్గర ఒక 10,000 కోట్ల దగ్గర పొదుపు ఉంది. 20,000 కోట్ల అప్పు తీసుకుంటున్నారు. మళ్ళీ తిరిగి కట్టడంలో పెద్ద వ్యాపారస్తులు కట్టలేదు, కానీ నీతిగా ఉండే మా ఆడబిడ్డలు మాత్రం తిరిగి కట్టే సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాలలో భాగంగా 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. విజయదశమి ఉత్సవాలు చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భవానీ దీక్షదారులు ఆలయానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి కూడా బారులు తీరారని చెప్పుకోవచ్చు. జై భవానీ, జై జై భవానీ అంటూ కూడా ఇంద్రకీలాద్రి మారిమోగిపోతుంది. ఈ నేపథ్యంలో రాజరాజేశ్వరి దేవి యొక్క అలంకరణపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. స్వామి, చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది. అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని గూర్చి చెబుతూ
కోటాను కోట్ల సూర్యుల యొక్క కాంతులు, కోట్ల చంద్రుల యొక్క కాంతులు కలిసినటువంటి దివ్యమైనటువంటి కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె నివాస స్థలం మణిద్వీపం. మణిద్వీపంలో అమ్మవారు ఆమె భర్త అయినటువంటి కామేశ్వరుడు యొక్క వామభాగంలో, ఆమె భర్త అయిన కామేశ్వరుడి వామభాగంలో అమ్మవారు 5 దేవతలు గల సింహాసనం మీద కూర్చొని ఈ సకల లోక పరిపాలన చేస్తూ ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండాలను ఏలుతుంది. ఆ అమ్మవారిని ఈ రోజున మనం ఇంద్రకీలాద్రి మీద దర్శించుకుంటూ ఉన్నాము. ఆ తల్లి దర్శనం వల్ల చక్కటి మనశ్శాంతి, అత్యంత ప్రశాంతత, అలాగే మరి జ్ఞాన సాధకులైనటువంటి వాళ్లకు సాధన సిద్ధి లభించి విశిష్టమైనటువంటి తత్వజ్ఞానం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో ఐహికమైనటువంటి ధర్మ అర్థ కామ్యములు, అలాగే ఆముష్మికమైనటువంటి ముక్తి కూడా లభిస్తుంది. ముక్తి కావాలంటే అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిని ప్రార్థన చేయాలి. సర్వదేవతలు ఆమె అనుగ్రహంతోనే పదవి పరిపాలన చేసుకుంటున్నారు. కాబట్టి ఆ తల్లిని దర్శించినందువల్ల సర్వాభీష్ట సిద్ధితో పాటు విశిష్టమైనటువంటి జ్ఞానము, ముక్తి కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. స్వామి, ఇంద్రకీలాద్రి మీద ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు? అదేవిధంగా ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు? ఈ శరన్నవరాత్రులు అనేటువంటివి అనాదిగా కృతయుగం నుండి కూడా నడిచేటువంటి కార్యక్రమాలు కాబట్టి మహర్షులు, పెద్దలు, అలాగే మహాపండితులు, ఉపాసకులు వాళ్ళ యొక్క సంప్రదాయ సిద్ధంగా వచ్చినటువంటి పూజా విధానము, అలాగే మరి నైవేద్యములు ఇవన్నీ శాస్త్రోక్తమైన విధానంతో చక్కగా జరిపి అమ్మవారిని సంతోషింపజేస్తారు. ఇంద్రకీలాద్రి మీద కుంకుమ పూజ చాలా ప్రధానంగా జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయ సూచికగా ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పురాణ పండితులు చెప్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా 11 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో చివరి రోజు యాగశాలలో చండీ హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సేనానాయక్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాల చివరి రోజు ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు నేటితో ముగింపు కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే రద్దీ కొనసాగుతుంది. ప్రతి ఏడాది కృష్ణానదిలో నిర్వహించే జల విహారానికి ఈ ఏడాది అనుమతి నిరాకరించారు. పెద్ద సంఖ్యలో భవానీమాల భక్తులు విజయవాడ కనకదుర్గమును దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. విజయదశమి చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరాత్రుల్లో ఆఖరి రోజు కావడంతో సాధారణ భక్తులతో పాటు అధిక సంఖ్యలో భవానీమాల ధరించిన భక్తులు దర్శనార్థం వచ్చారు. ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులతో నిండిపోయిన క్యూ లైన్లు దసరా నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. దేవాలయంలోకి వెళ్లే అన్ని క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. దుర్గమ్మ మాలదానంతో వచ్చిన భవానీలు సైతం భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఉత్సవమాల ముగింపునకు సంకేతంగా దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవస్థాన ఈవో సేనానాయక్ దంపతులు పాల్గొన్నారు. విజయవాడ ఉత్సవ్ కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు, మన సాంప్రదాయాలను, వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేసే వేదిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. గోదావరి, కృష్ణా తీరాలు మన సంస్కృతికి ప్రతీకలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఉత్సవం వల్ల దేశమంతటా విజయవాడకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని అన్నారు. భవానీపురం పున్నమి ఘాట్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న విజయవాడ ఉత్సవం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కేడీసీసీ చైర్మన్ నెట్టం రఘురాం, మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఏపీ విజయవాడ సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్విని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగులమీర, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తుందన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి విజయవాడను ప్రపంచ పటంలో నిలపాలి. ఈ ఉత్సవాల ద్వారా స్థానిక కళాకారులకు, యువతకు, వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు.
పర్యాటక రంగం బలపడుతుందని తెలిపారు. ఎంపీ కె శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ నగరానికి మాత్రమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక ప్రతిష్టను తీసుకువస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ప్రతిభను, స్థానిక కళాకారులను జాతీయ స్థాయికి చేర్చే వేదికగా ఈ ఉత్సవం నిలుస్తోందని అన్నారు. మన ఈ ఉత్సవాన్ని ఇంత రంగరంగ వైభవంగా అనితర సాధ్యంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా తయారు చేసి విజయవాడకి ఒక చిరునామాగా త్వరలో మారబోతూ ఎవరు విజయవాడ వచ్చినా దసరా సందర్భంగా తప్పకుండా విజయవాడ ఉత్సవంలో పాల్గొని వెళ్ళే విధంగా చేసిన అనేక ఏర్పాట్లు, దీనికి నేపథ్యం ఆ విధంగా ఉన్న మన ఏదైతే కేశినేని శివనాథ్ గారు చిన్ని గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, కేవలం ఆయనే కాకుండా మొత్తం శాసన సభ్యుల్ని, మంత్రుల్ని అందరినీ కూడా కూడగట్టి ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి, అలాగే కేంద్రం నుంచి కూడా ఇప్పుడే ఉపరాష్ట్రపతిగా అయిన సిపి రాధాకృష్ణ గారిని తీసుకురావటం ఏదైతే ఉందో నిజంగా చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఈ యొక్క ఉత్సవం రాబో కాలంలో పెద్ద ఎత్తున ఇంకా మరింత వైభవంగా జరగాలని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉన్నాయి. ఒక పక్క కృష్ణమ్మ, ఇంకో పక్క దుర్గమ్మ, మధ్యలో మనందరం కూడా ఈ యొక్క అద్భుతమైన వాతావరణంలో అనేక రకాల జనరంజక కార్యక్రమాలు, అలాగే అందరినీ కూడా అలలారిస్తూ అందరినీ కూడా ఎవరైతే అటు చెన్నైలో కానీ అటు హైదరాబాద్లో ఉన్న అనేక మంది కళాకారులను తీసుకొచ్చి మనందరినీ కూడా ఉరూతులీగుస్తున్న కేశినేని చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. దర్శనానికి వచ్చే భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంతో పోల్చుకుంటే ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నదీ విహారం ఉంటుందంటున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే పూర్ణాహృతితో కూడా ఇటు ఉత్సవాలు ముగిశాయి. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికే భవానీ భక్తులకు కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళి స్వయంగా పలకరించారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 11 రోజులుగా ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ఏమైనా తీసుకొచ్చారా ఏంటి? లేదమ్మా, సమస్యలు అనేటువంటివి ఇంత పెద్ద క్రతువు జరిగేటప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మహిళలు వస్తున్నారు, పసిబాపలు వస్తున్నారు, వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎప్పటికప్పుడు వాటిని పూర్తి చేయడానికి ఎప్పటికీ క్యూ లైన్ల దగ్గర అధికార యంత్రాంగమే కాదు, పాలకవర్గం, ప్రభుత్వం అంతా కలిసి పనిచేస్తుంది. అందుకని చిన్న సమస్య ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. సార్, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఇప్పుడు బాధ్యతలు స్వీకరించాక ఎలాంటి తేడా? అంటే గతంలో ఇలాంటి క్యూ లైన్లు కానీ ఉచితం ఏమీ లేవు, అన్నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిన పరిస్థితి. కానీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించిన దగ్గర నుంచి కూడా అన్నీ సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అసలు ఎలా అంటే ఏం తేడా గమనించారు? అమ్మ, తేడా గమనించేదేమి కాదు, దీనికి ఒక విధానం ఉంది. ఆగమ పండితులు విధానం ప్రకారం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆగమ పండితుల కార్యక్రమం ప్రకారమే, వారి సూచనల ప్రకారమే అమ్మవారి సేవలు జరగాలి. అంతే తప్ప ప్రభుత్వ అధికారులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ ఎవ్వరు కూడా దీనిలో తలదూర్చడానికి లేదని మేము జీవో కూడా ఇచ్చాం, అది మీకు కూడా తెలుసు. ఆ ఆదేశాల ప్రకారమే పూర్తిగా ఆగమ పండితుల యొక్క అధీనంలోనే అమ్మవారి పూజాది కైంకర్యాలు, ఈ మహాక్రతువు జరుగుతుంది. కాబట్టి పైన కావాల్సిన కార్యక్రమాలు మాత్రమే మేము చేయగలం, మిగతావన్నీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం చేస్తూ ఉన్నాం. 22వ తారీఖున అంకురార్పణ జరిగింది. ఇవాళ మహాపూర్ణాహుతి ఈరోజు పూర్తయింది. ఇప్పటి వరకు అమ్మవారు 11 అవతారాల్లో ఈ నవరాత్రుల్లో మనకి దర్శనమిచ్చారు. దాదాపు లక్షలాది మంది భక్తులు ఒక్క మన ఆంధ్రలే కాదు, తెలంగాణ, ఒరిస్సా. సార్, ఎక్కువ మంది స్త్రీ శక్తి పథకం చాలా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. స్త్రీ భక్తులు అందరూ, మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటనలో కూడా చెప్పారు. ఎలా ఉంది సార్? అమ్మ, స్త్రీ శక్తి అనేటువంటిది మనకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం. ఈరోజు అమ్మవారి భక్తి ఇది. అమ్మవారికి భక్తికి రావడానికి గతంలో వాళ్ళకి వెసులుబాటు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని అమ్మవారి ఆశీస్సులకి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇది కూడా అందులో భాగమే. కాబట్టి ప్రభుత్వ విధానాలు కూడా
ఇవాళ అమ్మవారి శక్తిని చూడడానికి ఒక స్త్రీ శక్తి అనేటువంటి దానిలో ఇవాళ మహిళలందరూ రావడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం అనేది ఒక భాగం, అదృష్టం. సార్, ఇటు కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి ఎక్కువగా ఉంది. తెప్పోత్సవ కార్యక్రమానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి? నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందమ్మా. 7 లక్షలకు పైకి 7 లక్షల క్యూసెక్కుల కృష్ణా ప్రవాహంలో అమ్మవారి తెప్పోత్సవం జరపడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. దానికి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు అనుమతులు ఇవ్వలేదు కాబట్టి అది చేయడం లేదు. కానీ సాంప్రదాయ పద్ధతి ప్రకారం అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళి హంసవాహనం పైన ఉంచి కాసేపు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ తెప్పోత్సవాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై పూర్ణాహృతి కార్యక్రమంతో ఇటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయని చెప్పి, అదేవిధంగా ఏదైతే శ్రీశక్తి పథకంలో మహిళా భక్తులు ఎక్కువ మంది అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పి తండోపతండాలుగా ఇదే లక్షలాది మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి, తెప్పోత్సవ కార్యక్రమానికి పూజా కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తామని, జల విహారం ఉండదని చెప్పి కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వీడిచల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. సినీ రంగంలో ఉన్నత స్థానం చేరుకోవడానికి అమ్మవారి ఆశీస్సులే కారణమని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 15 సంవత్సరాలుగా భవానీ దీక్ష చేస్తున్నట్లుగా తెలిపారు. భవానీ దీక్ష వల్ల అనేక సమస్యలు తొలగాయని, అద్భుతమైన ఫలితాలు పొందానని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మహిషాసురామర్దిని అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గ అమ్మవారిని నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రి చేరుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం చేసి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్నతనంలో తల్లిని కోల్పోయారని, ఆ సమయంలో మేనమామ ఇంద్రకీలాద్రికి తీసుకొచ్చి అమ్మవారే తనకు తల్లి అని చెప్పారని, నాటి నుంచి ఆ అమ్మవారే తనను కన్న తల్లిలాగా కాపాడుతుందని చెప్పారు. సినీ రంగంలో ఉన్నత స్థానం చేరుకోవడానికి అమ్మవారి ఆశీస్సుల కారణమని అన్నారు. 48 సంవత్సరాలుగా సినీ రంగంలో రాణించడానికి అమ్మవారి కరుణా కటాక్షాలే కారణమని అన్నారు. 15 సంవత్సరాలుగా భవానీ దీక్ష చేస్తున్నట్లుగా తెలిపారు. భవానీ దీక్ష వల్ల అనేక సమస్యలు తొలగాయని, అద్భుతమైన ఫలితాలు పొందానని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న లక్షలాది మంది భక్తులకు అద్భుత ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ కు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషాకు ఆయన అభినందన తెలిపారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లని ఆయన పేర్కొన్నారు. మనందరి అమ్మ, నిజమైన అమ్మ, నాకు కూడా అమ్మ. మీ అందరికన్నా నాకు కొంచెం ఎక్కువ అమ్మ. ఎందుకంటే నన్ను కన్న మా అమ్మ చిన్నప్పుడే చనిపోతే మా మేనమామ గారు ఇక్కడ తీసుకొచ్చి, ఒరే ఇంకా మీ అమ్మ మీ ఇంట్లో ఉండదురా, ఇక్కడ ఉంది, అందరికీ అమ్మే అని ఈ కనకదుర్గమ్మని నా చిన్నతనంలో ఊహ తెలియని వయసులో నాకు పరిచయం చేశాడు మా మేనమామ. అప్పటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ భవానీ వరకు అమ్మనే నమ్ముకుని అమ్మతోనే పెరిగాను. అమ్మ దయతో పెరిగాను. ఇంతవాడిని అయ్యాను. మీ అందరి ముందు ఒక రాజేంద్ర ప్రసాద్గా మీరు నమ్మి 48 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా మీరు నన్ను నమ్మి ఒక సినిమా, నన్ను మీరు మనసు బాగోకపోయినా, మీకు స్ట్రెస్గా ఉన్నా, లేదు సరదాగా కావాలన్నా, ఒక మంచి సినిమా, ఆ నలుగురు లాంటి సినిమా చూడాలన్నా, అవన్నీ కూడా అమ్మ దయే. నాది ఏమీ లేదు. కేవలం అమ్మ వల్ల, అమ్మ కళ్ళ ముందు ఆవిడ దయతో పెరిగి పెద్దవాడిని అయ్యి ఇవాళ ఇంద్రకీలాద్రి మీద మళ్ళీ ప్రతి సంవత్సరం మీ అందరిలాగానే భవానీ అమ్మవారిది నేను కూడా మాల వేసుకుని ప్రతి సంవత్సరం మీకు కనిపించినా కనిపించకపోయినా నేను మాత్రం అమ్మకి ఇవాళకి కూడా చక్కటి బిడ్డగా ఉన్నాను. మీ అందరూ కూడా అలాగే ఉండాలని, ఇదిగో ఇవాళ చూస్తుంటే లక్షల మంది ఇవాళ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ తరఫున కానీ కమిషనర్ రామచంద్ర మోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని, జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీ షా గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఏర్పాట్లు చక్కగా చేశారు. ఈసారి అయితే చాలా హాయిగా ఉంది. నేను వస్తుంటే నాకు తెలుసు, ప్రతి సంవత్సరం వస్తాను కదా అమ్మ దగ్గరికి నాకు ఈ మనసు ఎప్పుడు బాధగా ఉన్నా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం నాకు అలవాటు, మీలాగే. అలాగే ఇప్పుడు కూడా వస్తే అన్నిసార్లు ఈసారి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా చేశారు. ఎంత సంతోషం వేసింది నాకు అని అంటే, ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో
ఎందుకంటే లక్షలు లక్షలు వస్తున్నారు. అమ్మంటే అంతే, అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, మీకు తెలియందే ఉంది. అందుకని జై భవానీ, అమ్మని నమ్ముకుందాం. మనం అందరం జీవితంలో చక్కటి ఆనందమైన జీవితాన్ని గడుపుదాం. జై భవానీ, జై భవానీ, జై భవానీ. నేను భవానీ మాల నాకు గుర్తుండి 10-15 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. అంటే అంతకుముందు అంత అవగాహన లేకపోవడం వల్ల వేయలేదు. కానీ వన్స్ అమ్మ నవరాత్రులు చేసేటప్పుడు, అమ్మకి పూజలు చేసేటప్పుడు ఆ పర్ఫెక్ట్గా మాలలో ఉండి చేయటం కరెక్ట్ అని నేను నమ్మాను, నేను చేస్తున్నాను. దాని యొక్క రిజల్ట్ నేను అనుభవిస్తున్నాను. ఆరోగ్యపరంగా, ఆహ్లాదపరంగా, ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనకి ఏం కావాలో అమ్మ నేర్పుతుంది. ఒక్కసారి అమ్మని చూసి మీరు అమ్మ నేను నీ బిడ్డని అని చెప్పండి, ఆవిడ చూసుకుంటుంది. అమ్మ అంటే అంతే, అమ్మ అంటే ఏంటో నేను ఈవిడ్ని చూసే నేర్చుకున్నాను. దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి 3,55,82,374 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో సేనానాయక్ తెలిపారు. ఉత్సవాలలో లడ్డూ ప్రసాదాలు, దర్శన టికెట్లు, ప్రత్యేక పరోక్ష కుంకుమార్చనలు, చండీ హోమం, శ్రీ చక్రనావార్చన, ప్రత్యేక ఖడ్గమాల టికెట్లు విక్రయం తదితర వాటి రూపేణా ఈ ఆదాయం వచ్చినట్లుగా తెలియజేశారు. 300 రూపాయల టికెట్లు 11,736 విక్రయించగా 35,20,800 రూపాయలు, 100 రూపాయల టికెట్లు విక్రయించగా 12,657 విక్రయించగా 12,65,700 రూపాయలు, 17,29,057 లడ్డూలు విక్రయించగా 2,84,50,955 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా 6,25,000 రూపాయలు, ప్రత్యేక పరోక్ష చండీ హోమాల ద్వారా 1,20,000 రూపాయలు, ప్రత్యేక శ్రీచక్ర నవార్చన ద్వారా 30,000, ఖడ్గమాలార్చన ద్వారా 3,06,960 రూపాయలు, ఫోటో మరియు క్యాలెండర్ల విక్రయం ద్వారా 73,372 రూపాయలు, కేశ ఖండన ద్వారా 10,92,960, ఇతరత్ర వాటి ద్వారా 93,627 రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 11,28,923 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లుగా చెప్పారు. 2,33,116 మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లుగా తెలిపారు. కనకదుర్గమ్మ తల్లి శరణ్ నవరాత్రులు 10వ రోజు కూడా పూర్తి అవుతా ఉంది. ముందుగా ఈ రోజుకు సంబంధించిన స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఉదయం నుంచి, అంటే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 85,094 మంది భక్తులు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారు అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదం 25,533 మంది అన్నప్రసాద వితరణ జరిగింది. కళ్యాణకట్టకు సంబంధించి 11,468 మంది ఈరోజు తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా 5,042 మంది చిన్నపిల్లలకు ట్యాగులు అనేది వేయడం జరిగింది. ఈరోజు ఒక్కరోజు 3,41,077 లడ్డు ప్రసాదములు కూడా మనము భక్తులకు సప్లై చేయడం అనేది జరిగింది. ఇది ఈ రోజుకు సంబంధించి. నిన్నటి వరకు క్యుములేటివ్ తీసుకుంటే మనకు టోటల్ భక్తులు మొత్తంగా వచ్చింది 11,28,923 మంది భక్తులు నిన్నటి 12 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా 2,33,116 మంది భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 49,597 మంది చిన్నపిల్లలకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ ట్యాక్స్ అనేవి వేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ తప్పిపోయినా వెంటనే వారిని ట్రేస్ అవుట్ చేయడం కోసం. నిన్నటి వరకు 17,29,057 లడ్డు ప్రసాదములు మనము భక్తులకు అందివ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేస్తుందని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్ అన్నారు. దసరా ఉత్సవాల్లో
దివ్య అలంకారాల్లో శోభిల్లుతున్న అమ్మవారిని ఆలయాలు దర్శించుకున్నారు. గత 10 రోజులుగా లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తున్నారని అన్నారు. దేవస్థానానికి నూతన పాలక మండలి సేవా కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఉత్సవాలు మరింత బాగా జరుగుతున్నాయని చెప్పారు. అమ్మవారి దర్శనం చేసుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఈ రోజున నా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి రావటం జరిగింది. మరి గత 10 రోజులుగా లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం విజయవాడ వస్తూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇక్కడ అద్భుతంగా చేయటం వలన లక్షలాది మంది మొన్న మూలా నక్షత్రం రోజున దాదాపు 2 లక్షల మందికి పైగా అమ్మవారి భక్తులకి దర్శన భాగ్యం కలిగింది. జిల్లా యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ మంచి సమన్వయంతో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవస్థానానికి నూతన పాలక మండలిని నియమించడం, సేవా కమిటీని ఏర్పాటు చేయడం, దాదాపు 100 మంది సభ్యులతో సేవా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 100 మంది కూడా ప్రతినిత్యం ఇక్కడుండి అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు. నూతన చైర్మన్గా గాంధీ గారిని నియమించడం, వారు కూడా అహర్నిశలు ఇక్కడే పనిచేస్తున్నారు. ఇవాళ విజయవాడ నగరం మొత్తం కూడా కనకదుర్గ అమ్మవారి నామస్మరణతో మొత్తం కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి. దసరా సందర్భంగా అత్యద్భుతంగా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ ఉత్సవం కూడా అత్యంత ఘనంగా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులతో వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్నా కూడా ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేదల పక్షాన జీవితాంతం ఉంటానని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. దీపావళికి 3 లక్షల గృహ ప్రవేశాలు చేస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పూర్ణాహుతిలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.